నుంచి దేవుని 37వ అధ్యాయంలో యోబు ఎలీహు మాటలను మనం యోబుతో మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్నాం. ఇందులో 24వ వచనాన్ని చదువుకుంటున్నాం. తాము జ్ఞానులం అనుకుని వారిని ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. 23వ వచనం చూడండి. ఆయన మనకు అగోచరుడు. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినం మనం యోబు గ్రంథంలోంచి ధ్యానం చేసిన అధ్యాయంలో 24వ వచనం చూడండి. 36, 24. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము అన్నాడు. మనుషులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. 37వ అధ్యాయంలో 7వ వచనంలో మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అన్నాడు. మన జీవితాల్లో ఆయన కార్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు, ఆయన కార్యాలను మనము ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అందులో ఆయన నీతి కనిపిస్తుంది, ఆయన జ్ఞానం మనకు కనిపిస్తుంది. తద్వారా మనము అహంకారులై మాట్లాడకుండా సంగతి తెలియ వరకు ఊరకుండటానికి అది మనకు సహాయం చేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టింది. ఆయన కార్యాలు ఎరగకపోవటం, ఆయనను ఎరగకపోవటం. ఆయన కార్యాలు ఎరగకపోతే ఆయన నీతిని మనం ఎరగలేం. కారణం ఏంటంటే దేవుడు ఏ కార్యాలు చేస్తున్నా ఇదంతా కూడా తన నీతిని బట్టి చేస్తున్నాడు. అందుకని పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, నీతిని బట్టి అనే మాట చూడండి. పేతురు 2వ పత్రిక 1:1 చదవండి. ఎవరో ఒకరు చదవండి. ప్రశాంత్ లేడు అనుకుంటున్నా. ఉన్నాడన్నా? లేడండి, జర్నీలో ఉన్నాను. లేడు. అందుకనే ఎవరో ఒకరు చదవండి. ఈ వీడియోస్ ఆన్ చేయని వాళ్ళందరినీ రెస్ట్ ఇచ్చేయండి. దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మనవలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పారు ఆయనది. రైట్. ఇక్కడ చూడండి, దేవుని నీతిని బట్టి. ఇక్కడ తర్వాత మరలా మనం కొంచెం ముందుకు చదివితే 2-3 వచనాల్లో తన మహిమను బట్టి అన్నాడు, దాన్ని తన గుణాతిశయాన్ని బట్టి అన్నాడు. కాబట్టి దేవుడు ఆయన చేస్తున్న కార్యాలు, లేకపోతే ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని నీతి మనకు జ్ఞాపకానికి వస్తుంది. జకరియా అన్న ప్రార్థన నేను అంతగా సంతోషించలేకపోయాను. మీరు వాక్యం నిన్న ఏం చెప్పానో అది వివరంగా ప్రార్థన చేయటం స్టార్ట్ చేయండి. అది మీరు అలవాటు చేసుకుంటే మీ ప్రార్థన చాలా బాగుంటుంది. కార్యము మనము వివరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన నీతి మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. దేవుని నీతి మనం ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనము ఆ నీతికి లోబడగలుగుతాం. 2-3 వచనాల్లో రాయబడిన మాట. 3వ వచనం చూడండి. రోమాపత్రిక 10:3. దేవుని నీతిని ఎరగకపోవటం చేతనే దేవుని నీతికి లోబడలేకపోతున్నాం అంటాడు. దేవుని కార్యాలను ధ్యానం చేయాలి, దేవుని కార్యాలను మనం స్మరించాలి, దేవుని కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
తద్వారా మనం దేవుని నీతిని ఎరుగుతాం. ఆ దేవుని నీతికి లోబడగలుగుతాం. దేవుని నీతికి లోబడగలుగుతాం. ఎక్కడా కూడా ఈ స్వనీతి అనేది మనకు కలగదన్నమాట. 16వ వచనంలో చెప్పినట్లుగా సువార్తకు లోబడగలుగుతాం. ఒక మాట అయితే మీరు చక్కగా ప్రార్థన చేశారు. అది రోమాపత్రిక 9వ అధ్యాయం 30లో చెప్పిన మాట. ఇశ్రాయేలు నీతి కారణమే నియమం వెంటాడు, నేను దాన్ని అందుకోలేదు అనేది బాగా ప్రార్థన చేశారు. అన్యజనులు ఆ నియమాన్ని వెంటాడకపోయినను నీతిని పొందారు, అనగా విశ్వాస మూలమైన నీతిని పొందారు. మనము దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోకపోవటం ద్వారా, ఆ కార్యాలలో మనము ఆలోచనను కలిగి ఉండకపోవటం ద్వారా మనం దేవుని నీతిని ఎరగక స్వనీతిని స్థాపించుకుంటాం. ఆయన నీతికి మనం లోబడం, ఆయన సువార్తకు మనం లోబడం. రోమాపత్రిక 10:21లో చెప్పాడు, అసలు మనం ఆయనను ఎదిరిస్తామని కూడా చెప్పాడు. అందుచేత దేవుని నీతి దాని వెనకాల ఏముంది? అక్కడే రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చూడండి, 2-3 వచనాల్లో దేవుని జ్ఞానం అనే మాట ఉంది. దేవుని నీతి, దేవుని జ్ఞానం. కొరింథీ పత్రిక 1:31లో కూడా ఇదే ఉంది. ఆయనే మన నీతి అనే ముందు ఆయనే మన జ్ఞానం. కాబట్టి ఆయన కార్యాలు, యాకోబు గారు మీ మైక్ ఆన్ అయిపోయిందండి, ఇది రెండోసారి. ఆయన కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన నీతి, ఆయన జ్ఞానం మనకు తెలుస్తుంది. సో మనము అజ్ఞానంగా మనం మాట్లాడం. జకరియా గారి ప్రార్థనలో ముష్కరులు అన్నాడు కదా. ఎస్, ఇక్కడ వాక్యంలో ఏముందంటే, పేతురు రాసిన పత్రికలో మూర్ఖులు 2:15లో, పేతురు మొదటి పత్రికలో మూర్ఖులు అజ్ఞానంగా మాట్లాడతారు. అజ్ఞానంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆయన కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోకపోవటం వల్ల, ఆయన కార్యాలను నెమరు వేసుకోకపోవటం వల్ల, ఆయన నీతిని ఎరగక, ఆయన జ్ఞానమును ఎరగక అజ్ఞానంగా మాట్లాడతాం. అసలు ఈ వచనంలో ఏమి రాశాడంటే, ఆయన అసలు లెక్క చేయడు, లక్ష్య పెట్టడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్టిదో మనం గ్రహిస్తాం. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనం నుండి మనం చదివితే, జ్ఞానము, వివేచన, తెలివి, వీటిల్లో ఎవరైతే వెతుకుతున్నారో, అక్కడేముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటి ఎట్టిదో వారు గ్రహిస్తారన్నాడు 5వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం కదండి. దేవుని జ్ఞానం అనేది మనకు తెలుస్తున్నప్పుడు మనకు భయభక్తులు కలుగుతాయి. సో 3 విషయాలు మనం వింటున్నాం. ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నీతిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తి భయభక్తులు కలిగి లేడు అంటే అతడు అజ్ఞాని అని అర్థం, అంతే. కానీ దైవ జ్ఞానం అనేది మనలో దేవుని భయాన్ని, ఆయన అందరి భయభక్తులను మనకు కలిగిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12:29లో ఈ భయభక్తులు అనే అనుభవాన్ని ఇచ్చే సియోను 128వ కీర్తనలో ఆశీర్వాదం ఇచ్చే కొండ అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 128వ కీర్తనలో ఏముందంటే, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట 128వ కీర్తనలో ఉంది. కాబట్టి భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. 128వ కీర్తన 1వ వచనం నుండి మీరు చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. ఎందుకంటే ఆ భయభక్తులు పుట్టే కొండలో నుండి ఆశీర్వాదం వస్తుంది.
అందుకనే భయభక్తులు లేని వారిలో ఆశీర్వాదం ఉండదు. భయభక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన జ్ఞానంలో నుంచి వస్తున్నాయి. ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నీతిని మనం ఎరుగుతున్నప్పుడు. మరి మనకు ఆయన నీతి ఎలా తెలియబడుతుంది? ఆయన కార్యాలు స్మరించుకోవాలి, ధ్యానం చేయాలి. వినండి, ప్రభు మన దృష్టికి ఒక కార్యాన్ని తీసుకొని వచ్చాడు. యోబు గ్రంథంలో 36:24లో మనుషులు కీర్తించిన ఆయన కార్యం. ఎక్కువ మంది పాటలు పాడేది ఆయన సృష్టిని గురించి కాదు, ఆయన విమోచనాన్ని గురించే. మనుషులు కీర్తిస్తున్న ఆయన కార్యం. దాన్ని మహింపరచడానికి జాగ్రత్త పడాలి అన్నాడు. ముఖ్యంగా క్రొత్త నిబంధన వెలుగులో ఈ ఉదయకాలం దీన్ని ధ్యానం చేస్తే, రొట్టె విరిచే కూడికను నువ్వు మహిమపరచడానికి జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే అది ఆయన యొక్క విమోచన కార్యం, ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మీరు చూడండి. వచనం 6వ వచనంలో ఎలా అంటున్నాడు? నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అన్నాడు. మనుషుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? 8వ కీర్తనలో అంటాడు, ఇదే కీర్తన, 8వ కీర్తన, ఇది 8వ కీర్తన, 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన నీ చంద్ర నక్షత్రములను నేను చూడగా అప్పుడు అన్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. సునీత విలియమ్స్ ఎంతకాలం ఉందండి ఇప్పుడు? వెళ్ళాం 9 months అండి. 9 అంతేనా? అవునండి. యేసుక్రీస్తు ఎంతకాలం ఉన్నాడు? తల్లిగారి పనులు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభుకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, ఆయన సర్వమును సృజించిన వాడు. ఆయన నక్షత్రం, ఆయన సముద్రం, ఆయన భూమి. ప్రపంచంలో రిచెస్ట్ సన్ ఎవరంటే సమస్తానికి వారసుడైన కుమారుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. సమస్తము ఎవరి మూలంగా ఉందో ఆ దేవుని కొడుకు ఈ ప్రపంచంలో ఉన్న సమస్తానికి వారసుడు. కానీ ఎంత అద్భుతమైన విశ్వంలో మనుష్యుని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కొంత హైట్ వెళ్తేనే మనుషులు మనకి కనిపించరు, కానీ ఆయన చంద్ర నక్షత్రములను ఆయన చూస్తున్నప్పుడు దాని ముందు మనుషుడైన నేను ఎంతటి వాడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో నరపుత్రుని దర్శించాడు. 9వ వచనంలో ఆయన మరణమును నా కొరకు రుచి చూశాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? 12వ వచనం, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తున్నాడు. సో ఆయన కార్యమును ఇప్పుడు మనం గానం చేయాలి. మనం పాడే పాటల్లో అది ఏ పాట అయినా కావచ్చు, సృష్టి కార్యం కాదు, శిలువ కార్యము అందులో కేంద్రమై ఉండాలి. ఏ పాట పాడినా శిలువ కార్యము కేంద్రమై ఉండాలి పాటలో. శిలువ లేని పాట పరసంబంధమైన గీతం కాదు. కారణం, పరలోకంలో 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 10వ వచనం మనం చదివితే ఏంటంటే క్రొత్త పాట పాడుదురా. చూడండి, ఈ క్రొత్త పాటలో మనకు కనిపించే అద్భుతమైన దృశ్యం ఏంటంటే 6వ వచనం, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల మధ్య నిలిచి ఉన్నట్టు చూచింది. ఎంతోమంది పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. అయితే పాటలు రాసిన వాళ్ళు ఎలా ఉన్నా, పాటలు పాడేవాళ్ళు మాత్రం ఏ పాటలో క్రీస్తు కేంద్రమై ఉన్నాడో, ఆయన చేసిన శిలువ కార్యం కేంద్రమైనదో ఆ పాటలు పాడాలి.
కాబట్టి పువ్వులు ఎందుకు, కాయలు ఎందుకు, చెట్లు ఎందుకు ఈ కాదు, కానీ యేసు ప్రభు చేసిన సిలువ కార్యం అది కేంద్రం. అది దాన్ని వర్ణించాలి. కారణం ఏంటంటే ఆయన సృష్టి కార్యం ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రభు మన జీవితాల్లో విమోచన కార్యాన్ని మనకు అనుగ్రహించాడు. మీరెవ్వరూ కూడా మీ అంతటి మీరు సృష్టి కార్యాన్ని తెలుసుకోలేరు. మీ చేతులు చూడండి, వాస్తవంగా దేవుని సృష్టి గర్భంలో మనం చేతిని బిగించుకొని పడుకున్నాం కదా. ఇప్పుడు మన చేతుల్లో ఎన్ని అద్భుతమైన ఆయన సృష్టి కార్యం తెలియబడుతుంది. అయినా కూడా మనం దేవునికి భయపడం. రోమపత్రిక 1వ అధ్యాయం 20లో అన్నాడు కదా, ఆయన సృష్టి కార్యాన్ని మనుషుడు మరి గ్రహించుకొని దేవుని మహిమపరచను లేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపునైన లేదు. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన సృష్టి కార్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రభు మన చేతిని బిగించాడు, కానీ తన చేతిని మన కొరకై అప్పగించి ఆ చేతుల్లో గాయాన్ని పొందినప్పుడు ఇప్పుడు మనము ఆయన సృష్టి కార్యాన్ని, ఆయన విమోచన కార్యం ద్వారా తెలుసుకుంటున్నాం. వితౌట్ రెడెంప్షన్ మనం ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకునే నేత్రాలే మనకు లేవు. అసలు యేసుక్రీస్తు ద్వారా మనం విమోచించబడకపోతే, ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందకపోతే, సమస్తాన్ని సృష్టించిన వాడు క్రీస్తే, సమస్తానికి ముందున్నవాడు క్రీస్తే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడనే వచ్చినమే మన జీవితాల్లో వెలుగులోనికి రాదు. సో అందుచేత యోబు గ్రంథం 37వ అధ్యాయంలో 7వ వచనంలో మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. అయినా కూడా మనిషికి ఆలోచన లేదు. నేను అనుకన్నా మాట్లాడుకుంటా వెళ్తున్నాను అనమాట. ఎంతమంది మనుషులు ఒకళ్ళ ముఖం ఒకరికి ఉండదు. ఎంత ఆశ్చర్యము! ఓ 10 వస్తువులు మనకిచ్చి అరేంజ్ చేయమంటే మనం అరేంజ్మెంట్ ఇలా చేస్తాం. ఆయన పెట్టిన కళ్ళే అందరికి పెట్టాడు, ఒకటే ముక్కు పెట్టాడు, ఒకటే నోరు పెట్టాడు, కానీ ఒకే ఫేస్లో ఎన్ని రకాల మనుషులు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫింగర్ ప్రింట్. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళది కూడా ఇప్పుడు మనతో మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎంత అద్భుతమైన సృష్టి కార్యం! మరి తెలుసుకొని మనిషి ఏమైనా దేవునికి భయపడుతున్నాడా? దేవుని ఏమైనా స్తుతిస్తున్నాడా? ఇక్కడ మనం చదివిన యోబు గ్రంథం 37లో 12లో నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని ఉంది. అయినా మనిషి ఇంకా చంద్రమండలం మీద నివసించడానికి ఏమైనా అనుకూలత ఉందా అని ఇంకా శోధిస్తున్నాడు దేవుడిని. అంటే ఏదోలాగా అక్కడ బ్రతికేద్దాం, ఎక్కడ బ్రతికేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఎక్కడైనా కూడా ఎందుకు ముసలోడిని అవుతున్నాను, ఎందుకు నేను వృద్ధుడిని అవుతున్నాను, మరణం ఎందుకు వస్తుంది అని ఇప్పటికీ కూడా రోమాపత్రిక 6:23 మనిషి కనిపెట్టట్లేదు. ఇదంతా కూడా కొరింథీ 2వ పత్రిక 4:4లో చెప్పినట్లుగా యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గ్రుట్టితనం, వారి అవివేక హృదయం అంధకారమయమే. ఎవరిని కనుగొనాలో ఆయన కనుగొనకపోతే మనము ప్రతి విషయంలో కూడా మనం ఇలాగే ప్రవర్తిస్తాం. ఏమన్నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయిందా? కృపనిధి అది మైక్ ఆన్ చేసి మళ్ళీ ఆపేవని చూడండి. 14వ కీర్తనలో 2వ వచనంలో అన్నాడు, వివేకం కలిగి దేవుణ్ణి వెతకపోతే. నిజంగా వివేకం కలిగి దేవుణ్ణి వెతకపోవటం ద్వారా అన్ని విషయాల్లో మన అవివేకాన్ని మనం చూపిస్తున్నాం. అవివేక హృదయం అంధకారమయమైపోయింది. ఇప్పుడు మీరే ఆలోచన చేయండి. 139వ కీర్తనలో దావీదు ఏం చెప్పాడు చూడండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో ఏముందంటే 14వ వచనంలో 15వ వచనం 14వ వచనం చూద్దాం. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయము నాకు పుడుతుంది అన్నాడు, ఆశ్చర్యం నాకు కలుగుతుంది అన్నాడు. ఎందుకంటే 15వ వచనంలో 16లో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు. ఈరోజు స్కానింగ్ చేసే
ఒక గొప్ప టెక్నాలజీలో మనం పుట్టాం కదా. ఈరోజు మనం స్కానింగ్ ద్వారా ఏం చూస్తున్నామంటే, మన స్కానింగ్ చేసుకోవటం ద్వారా ఆయన మనల్ని ఎలా స్కాన్ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని ఎలా స్కాన్ చేసి ఎలా నిర్మిస్తున్నాడు. పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయి. 15వ వచనంలో అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. 14లో అంటున్నాడు, నాకు భయం ఆశ్చర్యం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీ కార్య ఆశ్చర్యకరం అంటున్నాడు. ఆ రోజు స్కానింగ్ లేనప్పుడే దావీదు దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, పిండముగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఎలా నిర్మిస్తున్నాడు, ఇవన్నీ తలపోసుకొని భయం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఈరోజు మనము అవయవాలు చూడగలుగుతున్నాం, గుండె ఎలా కొట్టుకుంటుందో చూడగలుగుతున్నాం, ఆ అవయవాల నిర్మాణం ఎలా జరుగుతుందో లోపల చెప్పగలుగుతున్నాం. ఇంత టెక్నాలజీలోకి వచ్చి దేవుని స్తుతించట్లేదు. పోనీ ఇది మానవ సామర్థ్యం అనుకోవడానిక? ఇప్పటికే చాలామంది వైద్యులు కూడా పిల్లలు లేరు. సంతాన సాఫల్య కేంద్రాలు నడిపిస్తున్న వాళ్ళు కూడా సంతానం లేదు. దీన్ని బట్టి మనం ఎంతగా దేవుని స్తుతించాలి, దేవునికి ఎంతగా భయపడాలి. కానీ మనం భయపడం అంతే. ఎందుకంటే మన మీద కమ్ముకున్న చీకటి అలాంటిది. అందుకనే మనం అందరం కూడా ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకొని ఆయనకి భయపడాలన్నా, ఆయన స్తుతించాలన్నా ఆయన విమోచన కార్యం కూడా మాత్రమే సాధ్యం. అందుకనే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీరు చదివితే ఆయన సృష్టి గురించి చెప్పాడు, కానీ 5వ అధ్యాయంలో ఆయన విమోచన గురించి చెప్పాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ప్రకటన 4:11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. క్రియేషన్. కానీ 5వ అధ్యాయం 9-11 వచనాల్లో నీవు వధింపబడిన వాడవై నువ్వు కొన్నావు అన్నాడు. కొన్నావు అంటే విమోచించావు అని అర్థం. సో 4వ అధ్యాయం అంతట్లో సృష్టించావు, 5వ అధ్యాయం అంతట్లో విమోచించావు. కాబట్టి ఆయన సృష్టించాడు నిజమే, కానీ ఎవరు స్తుతిస్తున్నారు? ఆయన సృష్టించిన విధానం ఆలోచిస్తే మనకు భయము, ఆశ్చర్యము, కృతజ్ఞతాస్తుతి కలగాలి. కానీ ఎవరు కలుగుతుంది? అందుకనే ప్రభు మనకు విమోచన కార్యం ఇచ్చాడు. మన ప్రభుని, ఆయన శిలువ మరణాన్ని మనం ఎక్కువగా పాటల రూపంలో పాడాలి. క్రీస్తుతో చనిపోయిన వారు పాప విముక్తులం, క్రీస్తుతో లేచిన మనమంతా నీతికి వారసులం. అటువంటి పాటలు పాడాలి. ఆయన మరణం ద్వారా, శిలువ మరణాన్ని చాలామంది శిలువ ధ్యాన కీర్తనలుగా రాశారు. అయితే శిలువ మరణం ద్వారా ప్రభు మనకు చేసిన కార్యం మనం పాడాలి. అంతేగాని యేసు ప్రభు ఎలా నలిగిపోయాడో పాడి మనం ఏడవకూడదు. అది యెరూషలేము కుమార్తెల కన్నీరైంది. ప్రభు మరణించడం ద్వారా నేనేమయ్యాను? క్రీస్తుతో చనిపోయాను, పాప విముక్తుడను 6:7. క్రీస్తుతో లేచాను, నీతికి వారసుడను రోమా 4:25. సో ఆయన మరణం వల్ల నాకు కలిగిన ప్రయోజనాన్ని పాటగా మనం పాడుకుంటూ ఉండాలి. అలాంటి పాటలు చాలామంది రాశారు, ప్రభుకు స్తోత్రం. ఆ పాటలు మాత్రమే పాడాలి తప్ప యేసు ప్రభు మరణాన్ని మనం పాడుతూ ఏడవాలని కాదు పాటలు రాసింది. ఆయన ఇలా చనిపోయాడు, అయ్యయ్యో ఇలా చంపేశారు, గేలి చేసి చంపిరు అయ్యయ్యో, ఆయన ముఖం మీద ఊచిరు అయ్యయ్యో అంటే ఎస్ అయ్యయ్యో. కానీ ఎందుకు? ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలిగింది, అందుకే కదా. ఆయన మరణించింది ఎందుకు? మనకు విముక్తి కలగటానికి. ఆయన లేచింది ఎందుకు? మనకు నీతి కలగటానికి. ఆయన జీవిస్తుంది ఎందుకు? మనకు స్వాస్థ్యం కలగటానికి. సో ఆయన మరణం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాన్ని మనం కీర్తించాలి, పాడాలి. అటువంటి పాటలు పాడుతున్నప్పుడు మన జీవితంలో ఆయన సృష్టి కార్యాన్ని కూడా తెలుసుకునే కృప మనకు దేవుడిస్తాడు. ఆయన సృష్టి కార్యం నిజంగా ఈరోజు విమోచించబడిన వారు తప్ప మిగిలిన వారందరూ వారు ఎందుకు సృష్టించబడ్డారన్న ఉద్దేశాన్ని మరిచి బ్రతుకుతున్నారు. మనకు ఎంత ధైర్యం ప్రభు ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో ఆయన విమోచనను జ్ఞాపకం చేసుకున్న అపోస్తుడైన పౌలు 21లో నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితం అన్నాడు. అంటే ఈ శరీరమందు ఉండే జీవితం, ఈ సృష్టి జీవితం, దానికి ఒక విలువ ఉందన్నాడు. శిలువ కార్యం ద్వారా సృష్టి జీవితానికి విలువ లేదని చెప్తే బైబిల్ కూడా ఆక్షేపణలో గురైద్ది. అందుకనే తిమోతి 4:8 ఏమన్నాడు?
దైవభక్తి ఇప్పటి జీవాన్ని గూర్చిన వాగ్దానం కాబట్టే 3వ అధ్యాయం 15లో అన్నాడు అది నిరాక్షేపమైనది అన్నాడు 16లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంది, యేసుప్రభుని నమ్ముకుంటే ఇక్కడ ఏం లేదు అంతా చచ్చిపోయాకే అని అంటే అప్పుడు దైవభక్తి కూడా ఆక్షేపణకు గురవుతుంది. కానీ దైవభక్తులు ఏం చెప్తున్నాడు? ఎప్పటి జీవం అంటున్నాడు. ఎప్పటి జీవితం అంటే అర్థం ఏంటి? ఈ సృష్టి, ఆయన మొదట ఆదాము నుండి మనం సృష్టించాడు కదా, ఈ లోకములో జీవించు ప్రాణిగా, ఈ లోకంలో మనం బ్రతకవలసిన వారముగా మనం సృష్టించబడ్డ, దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. భక్తి పేరట నా తల్లినైనా నా తండ్రినైనా చూచి ఏమనొద్దన్నాడు? నేను నీకేం చేయాలి అది కొర్బా అనొద్దన్నాడు కదా. నేను నీకు చేయాల్సింది ఏదో దేవార్పితం, అమ్మను చూడక్కర్లొద్దు నాన్నను చూడక్కర్లొద్దు అని బైబిల్ చెప్పిందా? అలా చెప్పలేదు. నేనిప్పుడు శరీరం మందు జీవించున్న జీవితం అంటే భార్యకు చేయవలసింది భార్యకు చేయాలి, భర్తకు చేయాల్సింది భర్తకు చేయాలి, పిల్లలకు చేయాల్సిన ధర్మం పిల్లలకు చేయాలి, అలాగే తల్లిదండ్రులకు చేయాల్సిన ధర్మం తల్లిదండ్రులు చేయాలి. తిమోతి పత్రికలో అన్నాడు అసలు ఇంటి వారిని చూడనోడు విశ్వాస త్యాగం చేసినోడు అన్నాడు. ఆ మాట మనం గుర్తుపెట్టుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16లో భక్తి నిరాక్షేపమైనది అన్నాడు. ఎందుకంటే 4:8లో అది ఇప్పటి జీవాన్ని గురించిన వాగ్దానం అన్నాడు. ఇక తేటగా 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే దైవభక్తి కలిగిన వారికి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో అన్నాడు 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినాడలా వాడు విశ్వాస త్యాగం చేస్తున్నాడు అన్నాడు. అంటే భక్తి జీవితంలో ఏముంది? ఇంటి వారిని సంరక్షించుకోవడం ఉంది. క్రీస్తునందు అందరూ సహోదరులే అని అన్నామని దాన్ని ఇంకోలా వాడుకోవద్దు. ఎలాగా? క్రీస్తునందు ఉన్నవారి నా సహోదరులు, నా తల్లి నా తండ్రి ఎవరు అని దాని అర్థం అది కాదు. వాక్యంలో ఏముందండి? యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి 17వ వచనం, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడలు ఎంత మాత్రం కనికరం చూపని వాడు ఉన్నాడా? ఉన్నారా? ఉన్నారు. ఇంటి వారిని చూడక్కర్లొద్దు, స్వకీయులను చూడక్కర్లొద్దు అనుకోవద్దు. అలా వాక్యం చెప్పదు. అందుచేత ఇదిగో పౌలు గారు చెప్పారు కదా, పెళ్లి చేసుకున్నవాడు భార్యని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తాడని. నేను నిన్ను సంతోషపెడితే క్రీస్తుదాసుని కాకే పోదునని కొరింది గల్తీ కలిపేకండి. గల్తీ పత్రికలో చెప్పిన సందర్భం ఉందే. గల్తీలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? మనుషుని యోచన సువార్తలో కలుపుతున్నప్పుడు ఆ మనుషుని నేను సంతోషపెట్టను. మనుషుని యోచన సువార్తలో కలుపుతున్నప్పుడు ఆ మనుషుని నేను సంతోషపెడితే క్రీస్తుదాసుని కాకే పోదును అన్నాడు. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 7లో ఏమన్నాడు? భార్య భర్తలు వివాహం అనే వ్యవస్థలోకి వచ్చాక వాళ్ళు కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకంటే పెళ్ళైనోడు భార్యని ఎలా సంతోష పెట్టాలనుకుంటాడు, పెళ్ళైన సహోదరి భర్తని ఎలా సంతోష పెట్టాలనుకుంటుంది అని ఉంది. అంటే పౌలు సంతోష పెట్టొద్దని రాయలేదు అక్కడ, సంతోష పెట్టమనే రాశాడు. ఆ వచ్చినాన్ని తెచ్చి ఇక్కడ కలిపేసి నేను నిన్ను సంతోష పెడితే నేను నీకు దాసునే క్రీస్తు దాసునే కాదు కాబట్టి నువ్వు చీర అడిగితే నేను చీర కొనకూడదు, అదే దేవుని చిత్తం. నువ్వు ఫ్రిడ్జ్ అడిగితే ఫ్రిడ్జ్ కొనకూడదు, అదే దేవుని చిత్తం అని అంటే అందుకు అనుకూలంగా లేదు వాక్యం. కాబట్టి ఇంటి వారిని త్యాగం చేయొద్దు, అది విశ్వాస త్యాగం అన్నాడు. ఇంటి వారిని త్యాగం చేయొద్దు. అవునా కదా? రైస్ కావాలన్నప్పుడేమో రేషన్ కార్డు ఉపయోగించుకోవటం అని, చూడాలన్నప్పుడు మాత్రం వాళ్ళని రేషన్ కార్డు మీ కార్డులోంచి తీసేయద్దు, క్రీస్తుని అలాగ మీ కార్డుగా వాడుకోవద్దు. ప్రభు లెక్క అడుగుతాడు. అడిగాడు లేదా? నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు లేదా? నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. నీ తమ్ముడు ఎక్కడంటే ఏమన్నాడు? నేను కావాలి కాయవాడినా నా తమ్ముడికే అన్నాడు. కాబట్టి ఆది కాండంలో 9వ అధ్యాయంలో ఏమన్నాడంటే నేను ప్రతి సహోదరుని వాని సహోదరి నిమిత్తం విచారణ చేస్తానన్నాడు. కాబట్టి నీ అన్న గురించి నేను దేవుడు లెక్క అడుగుతాడు, నీ కుటుంబం గురించి. రాత్రి మొదన్న నాకు మంచి సాక్ష్యం చెప్పాడు. ప్రభు ఆయన నాతో మాట్లాడితే ప్రభు నా హృదయంలోంచి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ, కుటుంబాన్ని మనం చక్కబెట్టుకోవాలి. మన ఇంటి వారిలో ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ సత్యం తెలియని వాళ్ళు ఉన్నారు. పౌలు ఏమన్నాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో
నేను అపోస్తులుడను అని మాత్రమే అనలేదు. 7వ వచనంలో అన్నాడు, విశ్వాస సత్యముల విషయంలో బోధకుండా అన్నాడు. రక్షించబడనోళ్ళకి విశ్వాసం, రక్షించబడనోళ్ళకి సత్యం, ఈ రెండు చెప్పాలి. ఈ రెండిటి బాధ్యత మన కుటుంబం విషయంలో మనకు ఉంది. అందుకనే మొన్న నర్సరావుపేట నుంచి జ్యోతి సిస్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. అదేంటంటే, నేను రక్షించబడ్డాను కదా బాబు, సో వాక్యం ప్రకారం నేను రక్షించబడితే నా ఇంటి వారందరూ కూడా రక్షించబడతారనే వాగ్దానం నాకు ఉందని చెప్పారు. అవును, కుటుంబ రక్షణ కొరకు ఆలోచన చేయాలి. నేను రక్షించబడ్డాను. మా దగ్గరలో సహోదరు ఉందన్నమాట. రోజు వాక్యం అయితే వింది. ఆదివారం వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తుందంట. ఏమని అంటే, నేను 2 సంవత్సరాలు వెళ్ళిపోతాను, మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం అంటుందంట. వాళ్ళందరూ బెదిరిపోయి మా అమ్మని పిలిచి, ఏంటమ్మా ఈ 2 సంవత్సరాలు వెళ్ళిపోయిద్దంట, మేమేమైపోతాయి పర్లేదు అంటుందంట. అట్లా చెప్పింది ఆ వాక్యం. జలప్రళయానికి ముందు నోవాహుకు హెచ్చరిక వచ్చినప్పుడు, అది వరకు చూడని సంగతులను బట్టి అతడు హెచ్చరించబడినప్పుడు తన కోడళ్ళందరూ తన మాట వినేటట్లుగా ఆయన ప్రిపేర్ చేసుకొని 8 మంది కూడా ఓడలో ప్రవేశించారు. నీవు విశ్వాసం ఉంచు, నీ ఊరి వారు అందరూ అనలేదు, నీ ఇంటి వారు అన్నాడు. కాబట్టి ప్రభు వచ్చేలోపు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు అందరిని ఇంట్లోకి చేర్చండి. రాహాబు తన తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని అందరిని ఆ ఇంట్లోనికి చేర్చింది. ఎరుకో మీదకు ఆ ఆపద వచ్చినప్పుడు, నాశనం వచ్చినప్పుడు ఆ ఇంటి వారందరినీ ఆమె రక్షించుకుంది. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు రోమాపత్రికలో 9వ అధ్యాయంలో, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నాకు బహు దుఃఖం ఉంది అన్నాడు. పౌలే కదండి గోడ పడిపోయింది అన్నాడు. అంటే గోడ ఎందుకు పడిపోయింది, ఏ విషయంలో పడిపోయింది? నేను ఈ జాతి అని చెప్పుకునే దానిలో పడిపోయింది. రక్షించుకునే విషయంలో కాదు కదా. అందరినీ రక్షించుకోండి అంటే, లేదు 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 గోడ పడిపోయింది, ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నా బంధువులు కాదు, విశ్వాసులే నా బంధువులు అంటే ఉత్తిదే నువ్వు విశ్వాస త్యాగం చేయడానికి ఇదంతా చెప్తున్నావు. వాళ్ళకి ఏదో చేయాల్సింది ఉందో చేయకుండా తప్పించుకోవటానికి ఇదంతా అంతే. నీ వల్ల వారికి కలగాల్సింది ఏదో నువ్వు కలిగించు, నీ వల్ల జరగాల్సింది ఏదో వారికి జరిగించు. మొట్టమొదట ప్రభు ఈ సత్యమును కనుగొనే కృప నీకు ఇచ్చాడంటే, ఈ జీవ మార్గాన్ని నువ్వు అందరికీ తెలియపరచాలి. నేను చూస్తుంటుండగా చాలామంది సహోదరులు వారి ఇంటి వారికి త్వరగా ఈ సత్యాలు నేర్పించుకొని కుటుంబం అంతటినీ క్రమశిక్షణలోకి తెచ్చుకున్నారు. అది ఆశీర్వాదం. ఇంకా నువ్వు వింటున్నావు, నీ భార్య వినట్లేదు. ఇంకా నువ్వు వింటున్నావు, నీ పిల్లలు వినట్లేదు, నీ అల్లుళ్ళు వినట్లేదు, నీ కోడళ్ళు వినట్లేదు. వారి దృష్టికి మరి నిన్ను చూస్తే ఎగతాళి చేయాలనిపిస్తుంది. జూమ్ అంట పొద్దుడే పెట్టుకొని కూర్చుంటాడు, పాలు తేడు, పంచదార తేకుండా ఉండటానికి ఇదంతా పెట్టుకున్నాడని ఆ యోబు వారిలాగా కొంతమంది సణుక్కుంటా కూర్చుంటున్నారా? వాళ్ళకు కూడా ఇదేంటి తెలియపరచాలి కదా. ఎప్పుడు నీ మట్టుకు నువ్వే ఉంటే అట్లా తప్పకుండా తెలియపరచాలి. అవసరమైతే ఈ విషయంలో మనం స్ట్రైక్ చేయాలి. జనవరి 1కి బట్టలట్లేదని అత్తగారింటికి మానేసే దానికంటే వాడు వాక్యం వినట్లేదనే విషయంలో నువ్వు క్రమశిక్షణగా కలిగి ఉంటే వాళ్ళు వస్తారు, లైన్లోకి వస్తారు. ఎందుకురా బాబు నీకెందుకు ఇంత పట్టుదలంటే ఒకసారి విను, ఈ విషయాలు ఒకసారి వింటే నువ్వు గ్రహిస్తావని చెప్పి వాళ్ళని శిక్షణలోనికి తీసుకొని రావాలి. కానీ అటువంటి దుఃఖము పౌల్లో మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నాకు దుఃఖము నా హృదయంలో మానని వేదన నా సహోదరుల కొరకు అని చెప్పాడు. దయచేసి భక్తి మార్గాన్ని ఎలా అనుకోవద్దు. ఏదంటే విశ్వాస త్యాగం చేయటం కాదు. వాళ్ళు త్యాగం చేయటం అంటే విశ్వాస త్యాగం చేయటమే. విశ్వాస త్యాగం చేయడానికి దేవుడు ఎంత మాత్రం అనుకూలపరచట్లేదు. యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పారు? 10 ఆజ్ఞలు మీరు ఆచరించాలనుకుంటున్నారు కదా, అందులో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. మనకు వస్తున్న ప్రస్తుత రెవల్యూషన్స్ని బట్టి ఇలా చెప్తాను. యేసుక్రీస్తు వచ్చే వరకు నిలిచేవారు ప్రవచనాన్ని పొందినవారు అని మనం చెప్పుకుంటున్నాం. సో ప్రవచనాన్ని పొందే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. కాబట్టి తల్లిని కొట్టేవాడు తండ్రిని కొట్టేవాడు కూడా ఉన్నాడు. మరి చూసుకోండి, వాక్యంలో ఏముందంటే తల్లిదండ్రులను సన్మానించమని ఉంది. నీ తల్లిని
నువ్వు కొట్టావా, నీ తండ్రిని చేసుకున్నావా, ఆ విషయంలో పశ్చాత్తాపడాలి. అది కూడా తప్పే. ఆ విషయంలో కూడా క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. కాబట్టి తల్లిదండ్రులను మనం సన్మానించాలి. వారి కాళ్ళకు దండం పెట్టమని వాక్యం చెప్పట్లే. వాళ్ళకి ఏది కలగాలో అది చెయ్యి, వాళ్ళకి ఏది చెయ్యాలో అది చెయ్యి. వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉంది, వారి గురించి ఆలోచన కలిగి ఉండండి. చాలామందికి తండ్రులు లేరు, తండ్రి లేడు, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. తల్లి లేదు, వాళ్ళకి తెలుస్తుంది. ఉండి కూడా చూసుకొని వాళ్ళు ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుందంటే, నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తుంది. ఎందుకంటే తిమోతి గురించి మనం చూస్తాం. అదే తిమోతి ప్రవచనాన్ని పొందినవాడు. తిమోతిని గురించి పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతని తల్లి, అతని అవ్వ కూడా జ్ఞాపకానికి వస్తుంది. అదే తిమోతితో అంటున్నాడు, స్వకీయులను విశేషముగా ఇంటి వారిని ఎవడైనా సంరక్షించకపోతే వాడు విశ్వాస త్యాగం చేస్తున్నాడు. మన భక్తి హిమాలయాలకు వెళ్ళి చేసేది కాదు, మన భక్తి అందరి గురించి ఆలోచన చేసేది. కాబట్టి నా మట్టుకు నేను వెళ్ళిపోతాను, ఈ కుటుంబం నాకు వద్దు, ఈ వివాహ వ్యవస్థ నాకు వద్దు, లేకపోతే ఎవరు నాకు వద్దని నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోయేది కాదు. వీరందరి గురించి నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అటువంటి వాక్యం వింటున్నా. ఒకవేళ మీలో ఎవరిలో అయినా ఈ చేదైన వేరేదైనా మొలిస్తే ఈ ఉదయకాలం దాన్ని తీసేయండి. ఎందుకంటే మనం వింటున్న వాక్యం అది కాదు. 128వ కీర్తనలో సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అనే కీర్తనలో చెప్పింది ఏంటంటే, నీ లోగిట నీ భార్య, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు. కాబట్టి నీ పిల్లల గురించి, నీ భార్య గురించి అక్కడ రాశాడు. కాబట్టి కుటుంబం, ఫ్యామిలీ అదన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, ఇల్లు చక్క పెట్టుకోకుండా వచ్చి వాక్యం చెప్తే వినేవాళ్ళకి ఎలా ఉంటుంది? ముందోటి ఇంట్లో చెప్పుకోరా బాబు అంటారు లేదు. అది నేను చెప్పట్లే, తిమోతి పత్రికలోనే ఉంది. మొదటి పత్రిక 3:5, ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? భార్యకి చెప్పడు వాక్యం, పిల్లలకు చెప్పడు, గంటలు చెవులు తినేస్తాడు. అలాంటి వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది? ముందు నీ పిల్లలకి చెప్పుకో, ముందు నీ భార్యకి చెప్పుకో, తర్వాత మాకు చెప్పు అనిపిస్తుంది. అందుకనే దయచేసి అసలు విషయాన్ని మర్చిపోకండి. మనం ఆలోచించేయాలి, నా భార్య ఎక్కడుంది, నా పిల్లలు ఎక్కడున్నారు. వాళ్ళు కూడా నడిచినప్పుడు అక్కడ రాశాడు కదా, హనోకు దేవునితో నడిచినప్పుడు, దేవునితో నడుస్తూ అనే మాట మనం చూస్తున్నాం. పిల్లలను కన్నాడు అంటే దేవునితో నడవటం అనేది కుటుంబాన్ని త్యాగం చేయటంలోనికి రాదు. అన్నా మేము రోజు బైబిల్ క్లాసులకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, నాకు ఎందుకో ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపించింది అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల క్రితం. అట్లా అనిపిస్తుంది అంతే. వాస్తవంగా ఈ వెలుగులో నడిచేవాడు కుటుంబాన్ని ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు, భర్త దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతుంది. ఎందుకు అడుగుతామంటే నీ భర్త ఎంత మంచివాడో నీకు తర్వాత అర్థమవుతుంది వెలుగులోకి వచ్చాక. అందుకని ఈ యోబు గ్రంథంలో ఎంత మంచి మాట చెప్పాడంటే, మనం చదువుకున్న అధ్యాయం 37వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే, వచనం 21, ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరచు. చాలా విషయాలు మనకు అర్థం కావు, కానీ ప్రభువు మనకు కమ్మిన ఆ మేఘాన్ని గాలి చేత పోగొట్టి స్పష్టంగా ప్రకాశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకని యెషయా గ్రంథం 9:1 అన్నాడు, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మీరు కూడా అడగండి, ప్రభువా ఏదో ఒక రెవల్యూషన్ నేను మిస్ అవుతున్నాను, అందుకే నేను కొంత వేదనలో ఉన్నాను, సో షో మీ దట్ రెవల్యూషన్ అని అడగండి. ప్రభు ఎందుకో నేను కొంచెం అసంతృప్తితో ఉన్నాను, ఏదో ఒక రెవల్యూషన్ నేను మిస్ అవుతున్నాను, అదేమిటో నాకు అనుగ్రహించండి అని అడగండి. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, గాలి మేఘాలను పోగొట్టిన తర్వాత 22, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుడుతున్నాను. సో మీ జీవితంలో ఏదో ఒక ప్రకాశం మీలో కలగబోతుంది. అది కలగక ముందు మేఘం అనేది పైన ఉంది, దాన్ని గాలి పోగొడుతుంది. సాధారణంగా మేఘం ఎందుకు అన్నాడు? 11వ వచనం,
జలము కొరకు మేఘం అన్నాడు. ఆయన ఆజ్ఞ నెరవేర్చడం 3 విషయాలు చెప్పాడు కదా. 13వ వచనంలో శిక్ష కొరకు, భూలోకము కొరకు, కృపచేయుటకు మేఘం అన్నాడు. కానీ కొన్నిసార్లు మేఘం అనేది మనకు నీరు లేని మేఘాలు దేవుణ్ణి కనపడకుండా చేస్తాయి. మనం అనుసరిస్తున్న కొంతమంది నాయకులు నీరు లేని మేఘాలు అంటోళ్ళే. పేతురు రాసిన 2వ పత్రిక కానీ యోధా పత్రిక కానీ మీరు చదివితే 12వ వచనంలో మనకు నియమించబడిన నాయకులు కొన్నిసార్లు నీరు లేని మేఘాల్లాగా ఉంటారు. వాళ్ళు మన జీవితం నుంచి పోతే తప్ప ప్రభు కనపడ్డారు. సో అందుకనే వీళ్ళని ఏమన్నాడంటే గాలి చేత కొట్టుకొని పోయే మేఘాలు. యేసు ప్రభు నామంలో మీ జీవితంలో మీకున్న వేదన పోవాలంటే మీ పైన కమ్ముకొని నా మబ్బు తొలగిపోవును కాక. దాని కొరకు పరమగీతంలో రాశాడు ఏమనంటే వాయువా ఏ తెంచుము అని చెప్పాడు. మనం ఉదయకాలం చదివిన వాక్యంలో 2 వాయువులు ఉన్నాయి. ఉత్తర దిక్కు నుండి వస్తున్న వాయువు, దక్షిణ దిక్కు నుండి వస్తున్న వాయువు. 37వ అధ్యాయంలో మనం చదువుతుంటుంటే 9వ వచనంలో ఉత్తర దిక్కు నుండి చలి వస్తుంది, అది దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది. తర్వాత క్రిందకు వస్తే ఏమన్నాడు 17 దక్షిణపు గాలి వీచుడు చేత వస్త్రములు వెచ్చబడుతున్నాయి అన్నాడు కదా. చదువుతాం కదా, ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు నీరు భూమి మీద నుండి మరలా భూమి మీదకి వస్తుంది అంటాడు. దాన్ని వాటర్ సైకిల్ అంటాం. వాటర్ సైకిల్ ఏముంటుంది? ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్. ఇప్పుడు మీరు చూడండి, బట్టలు ఎలా ఆరుతున్నాయి నీకు తెలుసా అంటున్నాడు. దక్షిణపు గాలి, ఉత్తర దిక్కు నుంచి వచ్చే గాలి గురించి చెప్తున్నాడు. మన జీవితాల్లో ప్రభువు దగ్గర నుంచి గాలి రావాలి. ఆ గాలి వస్తే తప్ప కొన్ని మబ్బులు మన జీవితాల్లో తొలగిపోవు. ఏదో మీ లైఫ్లో చేదు ఉందంటే మీరు ఓ ప్రత్యక్షత ఏదో కొదువుగా ఉంది అని ప్రార్థన చేయండి. ప్రభువా, నేను కొంత వేదనగా ఉన్నాను, నెమ్మది లేదు, ఆనందం లేదు. రాత్రి నేను ఒక విషయం చెప్పాను, మీరు దాన్ని సీరియస్గా తీసుకోండి. ప్రభువునందు ఆనందించేవాడి వల్ల ఎటువంటి సమస్య రాదు సంఘాలకి. ఆనందించినోడి వల్లే వస్తుంది. వాడు ఎందుకు ఆనందించట్లేదు అనేది త్వరగా సాల్వ్ అవును గాక. ఎందుకంటే వాడు ఏడుస్తున్నంత సేపు ఏదో ఒకటి పాడు చేసేస్తూ ఉంటాడు. అందుకనే 84వ కీర్తనలు ఏమన్నాడు? బాకాలోయను జలమయంగా చేయండి అన్నాడు. బాకా అంటే అర్థం ఏంటి? బాకా అంటే ఏడుపు అని. ఆ ఏడుపు కొట్టేవాడిని త్వరగా నువ్వు వాక్యం చేత దర్శించమని చెప్తున్నాడు. ఎందుకంటే వాడు ఏడిస్తే వాడి ఏడుపు వల్ల మొత్తం అందరినీ పాడు చేసేస్తాడు. సంఘాల్లో పెట్టాలి బోర్డులు ఏమని, పాట ఇవ్వలేనందుకు ఏడవకు, వాక్యం ఇవ్వలేనందుకు ఏడవకు, ప్రార్థన ఇవ్వలేనందుకు ఏడవకు. అసలు నువ్వు ఎందుకు ఏడవకురా బాబు అని పెట్టాలి. ఆటోలు వెనకాల కాదు, బస్సులు వెనకాల కాదు, సంఘాల్లో పెట్టాల్సి వస్తుంది. ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని కూర్చుంటారన్నమాట. అసలు ఆనందించడానికి ఎంత గొప్ప కార్యం ప్రభు మన కొరకు చేశాడు. ప్రభు నందు నువ్వు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రసంగి 5:1 ఆయన ఇస్తున్న రెవల్యూషన్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే నీవు ఎవరికి హాని చేయవు. కానీ ఏదో ఒక ఏడుపు మొహం వేసుకొని కూర్చొని ఎందుకురా అలా కూర్చున్నావు అని ఎవడు అడగకపోతే మళ్ళీ గట్టిగా ఏడ్చేసి, ఇప్పుడు ఎవరు అడగలేనందుకు ప్రార్థన మానేసి ఇంటికి వెళ్తే కూడా ఏడ్చేసి నువ్వు ఇంకెంతకాలం పాడు చేస్తావు ప్రార్థన పరిచర్ని. నువ్వు ఏడవకు. నువ్వు ఏడవటం వల్ల పరిచర్య పాడైపోతుంది. నువ్వు ఆనందించు ప్రభువునందు. నాకు సంతోషం ఏంటంటే అసలు ఈ మీటింగ్ స్టార్టింగ్లోనే ఆనందంతో ఆనంద్ గారి ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది, ఆనందంతో స్టార్ట్ అవుతుంది. ఆనందం ఉండాలండి. ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే మీరు ఆనందించకపోతున్నారంటే ప్రభుని ఎలా అడగండి, ప్రభువా వాడు కారణం కాదు, వీడు కారణం కాదు, ఏదో ఒక రెవల్యూషన్ నాకు మిస్ అయింది, అది నాకు దయచేయమని అడగండి. అప్పుడు ప్రభు యొక్క గాలి వీస్తుంది, అది పైనున్న మేఘాన్ని తొలగిస్తుంది, ఉత్తర దిక్కు నుండి నీకు ప్రకాశం కనబడుతుందన్న. తేటగా కనపడాలి. ఒకడు కన్నులు బాగు చేసి నాకు ప్రభు అడిగాడు, నీకు ఎలా కనపడుతున్నారు అంటే మనుషులందరూ చెట్లు కింద కనపడుతున్నారు అన్నాడు. అబ్బబ్బో, ఈ పేషెంట్ని ఎలా వదిలేయకూడదు అని చెప్పి మళ్ళీ ప్రభు 2వ చేతులు పెట్టి బాగు చేశాడు. వర్తమానం కూడా అర్థమైందా అని అంటే కొంతమంది అంటారు కొంచెం కొంచెం. మరి కొంచెం కొంచెం అర్థమైతే ఏం చేయాలా? ఆడియో వస్తుంది, మళ్ళీ విను. ఆడియో రాకపోతే అడుగు, ఇదిగోండి నేను మంచి వాక్యం విన్నాను, ఈ ఉదయకాలం కొంచెం ఆడియో నాకు పెట్టండి అని అడిగితే నీకు ఆడియో ఇస్తారు, మళ్ళీ విను.
స్పష్టంగా అర్థమయ్యేదాకా విని. ఎన్నిసార్లు వినాలని అడగొద్దు. పేతురులాగా ఎన్నిసార్లు క్షమించాలని అడగండి. ఎన్నిసార్లు వినాలంటే నీకు ఎంత బాగా అర్థమయ్యేదాకా విని. ఎందుకంటే మనుషులు చెట్టులాగా కనపడితే ఏం చేస్తాం? చెట్టులాగా ట్రీట్ చేస్తాం. మనిషి వేరు చెట్టు వేరు కదండి. మనిషి వేరు చెట్టు వేరు. కాబట్టి స్పష్టంగా కనపడాలి, తేటగా కనపడాలి. అంతగా మబ్బులు విడిపోవాలి, అంతగా మేఘాలు తొలగిపోవాలి. ఆ గాలి మన జీవితాల్లో ఏతించాలి. అందుకనే ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు ఏతించుమని మనం అడగాలి. సో ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయకాలం ఆయన కార్యాన్ని మనం ఇలా ధ్యానం చేస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఆయన మనకు అగోచరుడు. అప్పుడు మనం కూడా అగోచరులం అవుతాం. అఘోరాలు కాదు, అగోచరులు. అగోచరులం అంటే మనం అర్థం కాము ఎవరికి. దేవుని స్తోత్రం. అర్థం కాకుండా ఉండాలంటే కన్ఫ్యూజన్గా ఉంటామని కాదు, కానీ మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా ఆ తర్వాత మనల్ని బట్టి దేవుని స్తుతిస్తారు. నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అక్క, తప్పుగా అపార్థం చేసుకున్నాను అన్న అని అంటారు. ఎందుకంటారంటే ఏలీ హన్నాని ఏమన్నాడు? నీవెంతకాలం మత్తుగా ఉంటావు అన్నాడు. అన్న అంటే కృప కదా, కృప మత్తుగా కనబడుతుంది కొంతమందికి. ధర్మశాస్త్రం మాత్రం అసలు అదే మత్తు, అదే జబ్బు రసం. ఇది మంచి రసం, ఇది ముందు నుంచే ఉంది, మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోయింది అంతే. ఇది వరకు నీవు మంచి ద్రాక్ష రసాన్ని ఉంచా. ఎందుకంటే దేవుడు ఇది వరకు ఉన్నాడు. జీవవాక్యం ఎప్పటి నుంచి ఉందన్నాడు యోహాను 1:1. ఆది నుండి ఉంది, కానీ అది ఇప్పుడు ప్రత్యక్షమైంది. కృప ఎప్పటి నుంచి ఉంది? కృప అంటే ప్రభువే. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉన్నాడు, కానీ ఆయన ఇప్పుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. మంచి ద్రాక్షరసం ముందే ఉంది, మధ్యలోనే జబ్బు రసం వచ్చింది. ఆ జబ్బు రసం అయిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మత్తు కలిగించేది కృప కాదు. కృప అంటే మత్తు కలిగించేది. ధర్మశాస్త్రం అంటే మెలకు ఇచ్చేది కాదు. మెలకు ఇచ్చేది అనుకుంటున్నారు చాలామంది. అసలు వాక్యంలో ఏమో తెలుసా? రోమాపత్రిక 7వ అధ్యాయంలో అది నన్ను మోసం చేసి చంపేసిందని రాశాడు. చదవండి 7:11 రోమాపత్రిక. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత చంపింది. మోసం చేసి చంపేదాన్నే మత్తు అంటారు. మోసం చేసి చంపేదాన్ని మత్తు అంటారు. కృపనేమన్నాడు ఏలి? అటువంటి నాయకత్వాన్ని దేవుడు ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నాడు. ఏలి నాయకత్వం పోతుంది, సమూయేలు తరం లేస్తుంది, సమూయేలు నాయకత్వం వస్తుంది. సమూయేలు వాళ్ళ అమ్మకి ఎంత విలువ ఇచ్చాడు? మన తల్లి ఎవరు? పైనున్న యెరూషలేం. కృప మనకు తల్లి. హాగరు మన తల్లి కాదు. తల్లి మాట విని ఒరే నువ్వు ఇక్కడ ఉండాలిరా అంటే అక్కడ ఉన్నాడా లేదా? చెప్పండి. హాస్టల్లో ఉంచితే ఉంటారా ఉండరా? మనం ఎప్పుడు శనివారం వస్తుందా దూకేద్దామని చెప్తాం. ఆ పొద్దుట వచ్చి రాత్రికి వెళ్ళిపోయినా పర్లేదు, వచ్చేయాలనుకునేవాళ్ళు. హైదరాబాద్ నుండి శనివారం రాత్రి వచ్చేసి ఆదివారం రాత్రి మళ్ళీ వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు. మరి అక్కడ పెడితే అక్కడే ఉండిపోయాడు. చిన్న వయసులో హన్నా మాట విన్నాడు. సమూయేలు అంటే అర్థం ఏంటి? విన్నాడు. ఏం విన్నాడు? హన్నా మాట విన్నాడు, కృపను విన్నాడు. దేవాలయంలో పరిచర్యకై ఉపయోగపడ్డాడు. సమూయేలు దినములన్నిటిలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ సరిహద్దుల్లోనికి రాలేదు. అంత ప్రభావం గలవాడు. సమూయేలు తాను బ్రతికిన దినాల్లో ఇశ్రాయేల్ నిమిత్తం ప్రార్థన చేయటం మానలేదు. ఎంత గొప్ప ప్రభావాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏలీ నాయకత్వం పోవాలి, సమూయేలు నాయకత్వం రావాలి. మత్తు అనుకునేది మత్తుగా ఎంచబడాలి, మెలకు అనేది మెలకుగా ఎంచబడాలి. వాక్యంలో ఉంది కదా, చీకటికి వారు వెలుగని, వెలుగు చీకటని తీర్పు తీరుస్తారంట. సో ఆ తీర్పులు యేసు ప్రభు నామములో తొలగిపోవును కాక. హన్నా కొనియాడబడాలి. కృప మత్తు కాదు, కృప మెలకువ. మన జీవితాల్లో ప్రతి మత్తును ప్రభు వెళ్ళగొట్టును కాక. కాబట్టి ఇప్పుడు ప్రజలకు మనం అర్థం కాము, కానీ ఒక ఆదరణకరమైన మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఏమన్నాడంటే, దేవుడు మనల్ని లోకానికి వేడుకగా చేస్తాడని చెప్పాడు. అందుకని ఈ వచనాన్ని మీరు చదువుతున్నప్పుడు మనమందరం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పినట్లుగా మనమైతే ఇప్పుడు దేవుని దూతలకు, లోకానికి, అందరికీ కూడా మనం వేడుకగా చేయబడతాం. అయితే ప్రస్తుతానికి ఒక్కొక్కసారి మనం వాళ్ళ దృష్టికి ఎలా కనిపిస్తాం అంటే వెర్రివారిగా కనిపిస్తాం. వెర్రివారిగా కనిపించినా కూడా మన గురించి ఏమన్నాడు?
వెర్రివారమైనట్లుండి బాగా తెలియబడి సందీప్ అన్నాడు బాస్ ఏమన్నాడు ఫస్ట్ నుంచి అన్నాడు అంటే ఏమని నువ్వు ఎప్పుడో కానీ ఫాస్ట్ అయిపోతావు నాకు డౌట్ అవుతుంది అన్నాడు నిజంగా అయిపోయాడు ఇప్పుడు అడుగుతున్నాడంట సందీప్ సందీప్ అనలే ఇంకోలా అంటాడులే నువ్వు ఎలా పోషించబడతావు నాకు చెప్పు అని అడుగుతున్నాడంట ఇప్పుడు వెర్రివారిగా మురికిగా పెంటగా ఎంచబడతాం కానీ దేవుడు మనల్ని వారికి వేడుగ్గా చేస్తానని చెప్పాడు కాబట్టి ప్రభు వాక్యం నమ్మదగినది నాకు దేవుడిచ్చిన పిల్లలు ఎలా ఉన్నారన్నాడు యెషయా 8:14 మహత్కార్యాలుగా ఉన్నారన్నాడా సూచనలుగా ఉన్నారన్నాడా కాబట్టి ప్రభు మన సూచనలుగానే చేస్తాడు మహత్కార్యాలుగానే చేస్తాడు కాబట్టి ఇట్టి నమ్మకం కలిగి సాగిపోదాం ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు చేసిన కార్యాన్ని మనం స్మరించుకుందాం ఆదివారమున తప్పక రొట్టె విరవటానికి కూడి వద్దాం ఆయన విమోచన కార్యాన్ని ఆయన సృష్టి కార్యాన్ని మనం తెలుసుకుంటే భయము కృతజ్ఞతాస్తుతులు నీతి జ్ఞానం భయభక్తులు ఆశీర్వాదం మనకు కలుగుతాయి మన జీవితాల్లో ఇంకెక్కడైనా వేదన కలిగి ఉన్నామా ఆ మేఘం కూడా తొలగిపోవును కాక సో ప్రభు మనకి కావాల్సిన రెవల్యూషన్ దయచేయండి కాక రెవల్యూషన్ అంటే రెవల్యూషనే కాదు రిడెంప్షన్ కూడా ఎందుకంటే ప్రభు ఇచ్చే ప్రతి ప్రత్యక్షతలో విడుదల ఉంటుంది యెషయా 60:1 కాబట్టి ప్రభు మిమ్మల్ని మీరు ఎక్కడి నుంచి అయితే బయటికి రాలేకపోతున్నారో వాటన్నిటిలో నుంచి ప్రభు మీకు విడుదలిస్తాడు కాబట్టి ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక ఉదయకాలం వాక్యం విన్నవారు తిరిగి మరల వీటిని ధ్యానం చేసుకోండి స్మరించుకోండి ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించున్నారు ఆమేన్. యోబు గ్రంథం 37వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసులను వాడుకొని జ్ఞానులు అనుకుని వారికి ఆయన లక్ష్య పెట్టడని దేవుడు ఎవరైతే ఆయన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారో ఆయన యొక్క జ్ఞానంలో సృష్టి కార్యంలో అలాగే ఆయన చేసినటువంటి సిలువ కార్యం విషయంలో కూడా ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారో ఆ జ్ఞానంలో ఎవరైతే వృద్ధి పొందుతారో వారు ప్రతి విధమైనటువంటి భయం నుంచి విడిపించబడి వారు ఏ విధంగా ముందుకు కొనసాగుతారన్న విషయాన్ని ప్రభు ఇంకా అనేక విషయాలు ఈ యొక్క వర్తమానం ద్వారా తన సేవకులను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు దండగారిలో 11 గంటలకి సాయంత్రం 7 అలాగే తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి అలాగే మే నెలలో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులందరికీ కూడా కుడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం వందాలమ్మా అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుని కూడుకొని ముగించుకుందాం పరిశుద్ధమైన దేవా కృపగలను మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభు అయా ఇదే కాలం ప్రభు అయా మీ యొక్క దాసులు పెట్టుకొని ఆత్మ సహాయం చేత మీరు అనుగ్రహించిన మన వాక్యం బట్టి అయా మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు అయా మీ యొక్క కార్యము అయా మనుషులందరూ అయా మీ యొక్క సృష్టి కార్యము తెలుసుకున్నట్టు ప్రతి మనుషుని చేతిని బిగించి అయా మీరు ముద్ర వేసి ఉన్నారని ప్రభా అయా యోబు గ్రంథంలో చెప్పబడినట్టు ప్రభా అయా మనుషులందరూ కీర్తించిన ఆయన కార్యమును మహింపరచుటకు అయా జాగ్రత్త పడమని చెప్పబడిన రీతిగా ప్రభా అయా సృష్టి కార్యం కంటే ప్రాముఖ్యమైనది మీ విమోచన కార్యం అని ప్రభా అయా విమోచన కార్యమును మేము కీర్తించాలని విమోచన కార్యమును మేము గణపరచాలని ప్రభు మీరు మాకు తెలియపరిచిన విధానం బట్టి స్తోత్రములు అయా ఇజ్రాయెల్ ప్రజలు దేవుని నీతిని ఎరగకపోవడం వల్లనే వారు లోబడలేదని అయా మీరు మాట్లాడి ఉన్నారు అయా దేవుని నీతిని బట్టి అయా మీ యొక్క మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మా మధ్య కార్యములు జరుగుతున్నాయని ప్రభా అయా మీరు మాట్లాడిన ప్రభా అయా మీ యొక్క కార్యములు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అయా మీ యొక్క నీతి అర్థమవుతుందని అయా దానిని బట్టి జ్ఞానం కలుగుతుందని దానిని బట్టి మీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో మాకు అర్థమవుతుందని ప్రభు మీరు మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి అయా మీ కీర్తిని గానం చేస్తున్నప్పుడు తండ్రి అయా మేము పాడుతున్న పాటల్లో
మేము పాడుతున్న కీర్తనలు అయ్యా కేంద్రంగా మీ విమోచన కార్యమే ఉండాలని, మీ విమోచన కార్యము అయ్యా మా ప్రభు యొక్క శిలువ కార్యములు గణపరిచే వారిగా మేము ఉండాలని ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అయ్యా మరి అటు విధంగానే దైవభక్తి ఇప్పటి జీవంలో కూడా అయ్యా ప్రయోజనకరంగా ఉంది కనుక అయ్యా దైవభక్తి నిరాక్షేపమైనది అని మీరు మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఇంటి వారిని సంరక్షించకపోయిన వారు అయ్యా విశ్వాస త్యాగం చేస్తున్న వారని ప్రభా. అయ్యా అటు విధంగా మేము ఉండకూడదని అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి అటు విధంగానే మేఘములో ప్రకాశించి ఎండాన్ని రాయబడిన రీతిగా ప్రభా అయ్యా ఆ యొక్క ప్రకాశము అయ్యా మీ యొక్క ప్రకాశం మా మీద ప్రకాశించినట్లు అయ్యా ప్రతి ఒక్క మబ్బు తొలగిపోను గాక అని తండ్రి మీ సేవకుడు ద్వారా మీరు మాట్లాడిన రీతిగా ప్రభా అయ్యా ఇంకనూ ఆటంకపరుస్తున్న ఆటంకములు అయ్యా ఆ యొక్క ప్రకాశం మా మీద ప్రకాశించకుండా ఏవైతే అయ్యా మబ్బు కమ్మి ఉందో ప్రభు ప్రతి ఒక్క మబ్బు తండ్రి దినం వర్తమాన వాక్యం ద్వారా మీ సేవకుడి నోటి నుండి మీరు పలికిన మాటల ద్వారా తండ్రి తొలగిపోను గాక అని మరొకసారి ప్రార్థిస్తూ తండ్రి ఇటు వర్తమానమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇది నన్ను మీరు అనుగ్రహించిన వాగ్దానములు బట్టి ప్రభా మేము జీవించినట్లు తండ్రి అయ్యా దైవభక్తి గల వారం అని చెప్పుకొంచిన మేము ప్రభా అయ్యా ఇంటి వారిని సంరక్షించేవారిగా అయ్యా మరి తల్లిదండ్రులకు లోబడేవారిగా అయ్యా ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని మహిమపరిచేవారిగా తండ్రి మేము జీవించినట్లు మీరే మాకు మీ యొక్క ఆత్మ సహాయమును దయచేయమని మీరే కృపను అనుగ్రహించమని మరొకసారి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొంచు మా రక్షకుడును ప్రియప్రభైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి కూడికను ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకురాలకి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు.